అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. ఆక్రమణలను నివారించేందుకు కృషి చేస్తున్న పవన్ ఏపీ పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది మాత్రమే కాదని ప్రజలందరిదని డీవైసీఎం పవన్ అన్నారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు. ప్రకృతిలో విలువైన పర్యావరణ వ్యవస్థల్లో చిత్తడి నేలలో ప్రధానమైనవి. ఏపీలో 25,000 ఎకరాలకు పైగా ఉన్నాయి. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆక్రమణలను నివారించేందుకు భౌగోళిక పరిమితులను ఖచ్చితంగా నిర్ధారించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు. చంద్రబాబు ఢిల్లీలో తెలుగు వాళ్లు ఉన్న పలు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హస్తినాలో బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు అని చెప్పారు. సరైన సమయంలో దేశాన్ని సరైన నాయకుడు పాలిస్తున్నారని, మోదీ పాలనలో ప్రపంచంలో భారత్ పేరు మారుమోగుతుందని వెల్లడించారు. ఢిల్లీ ప్రజలు సరైన గాలి పీల్చాలంటే మోదీ పాలనతో ఆక్సిజన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని ఏఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. త్రిష తెలంగాణకు గర్వకారణం. రేవంత్ టీజీ అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ ను గెలుచుకున్న భారత జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. జట్టు విషయంలో కీలక పాత్ర పోషించిన త్రిషపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ప్లేయర్లు తెలంగాణకు గర్వకారణమని అన్నారు. మరింతగా రాణించి సీనియర్ జట్టులో స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. నైపుణ్యమున్న ప్లేయర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ట్యాక్స్ రిలీఫ్ వల్ల వినియోగం, పొదుపు పెరుగుతాయి. నిర్మల మిడిల్ క్లాస్ ప్రజలకు మద్దతు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్లకు ట్యాక్స్ రిలీఫ్ దక్కాలని, తాము నిజాయితీగా చెల్లించే వారిని గుర్తిస్తామని తెలిపారు. ఆదాయపు పన్ను పరిమితి తగ్గించడం వల్ల వారి చేతిలో ఎక్కువ డబ్బులు ఉంటాయని, తద్వారా వినియోగం, పొదుపు పెట్టుబడులు పెరుగుతాయని ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో వివరించారు. అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు. కేటీఆర్ టీజీ ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలతో దేశానికి అన్నపూర్ణగా నిలబెట్టారని కేటీఆర్ అన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ నాయకులు అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు, ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న వార్తలను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన. జాగో తెలంగాణ జాగో అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలి. ఆర్ఎస్ ప్రవీణ్ టీజీ కేసీఆర్ శారీరక పరిస్థితి గురించి ఇటీవల సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ మండిపడ్డారు. రేవంత్ మానసిక స్థితిపై అనుమానాలున్నాయి. ఆయన మాటలు చూస్తుంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజాస్టర్, బైపోలార్ డిజాస్టర్ రోగి లక్షణాలుగా కనిపిస్తున్నాయి. సీఎం బాధ్యతలు ఎవరికైనా తాత్కాలికంగా అప్పచెప్పి వారిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపిస్తే బాగుంటుందేమో. దీని గురించి వారి ఫ్యామిలీ ఆలోచించాలని పేర్కొన్నారు. కొండంత రాగం తీసి కూసంత పాట. షర్మిల ఏపీ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. 12 మంది ఎంపీలు ఉన్న నితీష్కు బడ్జెట్లో అగ్రతాంబూలం అందుకంటే 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించి చంద్రబాబుకు చిప్ప చేతిలో పెట్టారన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇంత అన్యాయం జరిగితే సీఎం బడ్జెట్ను స్వాగతించడం హాస్యాస్పదమన్నారు. నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఓటు వేయొద్దని ఏఏపీ అధినేత కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ వాళ్ళు ఇంటింటికి వచ్చి ఓటుకు ₹3,000 ఇస్తామంటున్నారని నాకు ఫోన్లు వచ్చాయి. ఇది మిమ్మల్ని ట్రాప్ చేసే కుట్ర. మీ అన్నయ్యగా రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. వాళ్లకు ఓటేశారంటే మిమ్మల్ని జైలు పాలు చేస్తారు. డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ పొరపాటున కూడా ఆ పార్టీకి ఓటేయొద్దని కోరారు. కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది బట్టి విక్రమార్క. టీజీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి నిరాశ చెందినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, వరంగల్ విమానాశ్రయం, ఏఐ కార్యక్రమాలకు నిధులను కేటాయించకుండా తెలంగాణ అవసరాలను ఈ బడ్జెట్ నిర్లక్ష్యం చేసింది. పెరిగిన సిఎస్ఎస్ బదిలీలు, తగ్గిన రాష్ట్ర వాటాలతో ఫిస్కల్ ఫెడరలిజం దెబ్బతింటుంది. తెలంగాణ ఎదుగుదల ఆకాంక్షలను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుందని పేర్కొన్నారు.